దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 63వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త అనే సబ్జెక్టులో గత ఎపిసోడ్లో పరవస్తు సూర్యనారాయణ గారు అనే ఆయన శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈయన సృష్టికర్త అని తెలుసుకుని ప్రభు వైపు చూచాడు. ఎన్నో కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని తన సేవ చేయమంటం ద్వారా ఆయన సేవ చేశారు. ఆయన చరిత్ర అంతా చెప్పుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, సృష్టికర్త అని తెలుసుకుని వచ్చిన వాళ్ళు అనేక మంది ప్రభు వైపు చూడటం జరిగింది. దీని తర్వాత ఇంకా కొన్ని చెప్పుకోవాలనుకున్నాం. ఈ కోవకే చెందింది కాబట్టి నా సాక్ష్యం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ కోవలోనే ఎట్లా ఏంటి అని చెప్పి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని ఆయన అత్యంత కృపచేత వాళ్ళకు అనుకూల పరిస్థితులు కల్పించి ఆయన ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా యథార్థవంతుల్ని ఆ తర్వాత ఆయన సేవ చేయమని అడుగుతాడు. ఆయన సేవ చేయమని అడగటానికి కారణం ఏంటి? వేరే దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఎవరైనా కూడా అయ్యా మరి మాకు ఇది కావాలి అది కావాలంటే వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా మనకు తెలిసినంత వరకు ఏ దేవుడు లేడు కాబట్టి ఆ దేవుళ్ళు ఇచ్చేది ఏం కాదు. ఇచ్చేది ఏదో బైబిల్ గ్రంథంలో దేవుడే. వాళ్ళ క్రియలు బాగుంటే వాళ్ళకి ఏది రావాలో అది తెచ్చుకుంటూ వస్తాం. వాళ్ళు భ్రమపడి వేరే దేవుళ్ళని అదని ఇది అని అడుగుతున్నారు. ఒకవేళ వేరే దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు దేవుళ్ళు అయితే మరి వాళ్ళ గురించి చెప్పమని ఎవరికైనా, ఏ భక్తుడికైనా మరి ఇట్లా నా సేవ చేయమని, కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా చేయమని అనటం ఎక్కడైనా జరిగిందా? లేదు. ఇక్కడ జీవితాలు త్యాగం చేసి ఆయన సేవ చేయించడానికి కారణం ఏంటంటే, అనేక మందికి ఒక నరకం అనేటువంటి ఒక పెద్ద ప్రమాదం ఉంది, తెలుసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ నరకం తప్పించాలనే బాధ్యత ఎవరికి తప్పించాలని? అన్యజనులకి, యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఆ నరకం నుంచి తప్పించాలని ఈ దేవుడు తాపత్రయపడి కొంతమందిని వెదకి రక్షించి కొంతమందిని మరి ఆయన వైపు చూచేట్టు చేసి, ఆయన వెంటనే నువ్వు చూసావు కదా, నువ్వు నన్ను అంగీకరించావు చాలే, నువ్వు అడిగిందంతా నీకు ఇచ్చేస్తున్నాను అనుకోకుండా నువ్వు అడిగింది పక్కన పెట్టబ్బాయి, పక్కన వాడల్లా నరకానికి పోతూ ఉన్నారు, మీ చుట్టూ అనేక మంది నరకానికి పోతున్నారు, నువ్వు వచ్చావు కదా ఆ యొక్క పరలోకం నీకు వచ్చేస్తుంది. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ పక్కోడిని కూడా నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకురావాలి అంటున్నాడు. అంటే ఆయన సృష్టికర్త అని, నరకం ఉందని రుజువు అవుతా ఉంది. నా విషయంలో ఇక పరవస్తు సూర్యనారాయణ గారిది అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఎందుకు అంటే కిందటి ఎపిసోడ్లో చెప్పినట్టుగానే ఫుల్గా ఆయన యొక్క చరిత్ర ఇదిగో ఆయనలో లోపల మంట ఇది ఎట్లా అని కలిగించాడు. ఆ మంట కలిగించిన తర్వాత ఆయన బైబిల్ చదివేటట్టు చేశాడు, బైబిల్ అర్థమయ్యేటట్టు చేశాడు. ఆ తర్వాత ఆయన దానికి నిలబడటానికి కావలసినటువంటి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత అనేక మందికి ఆయన సాక్ష్యం ద్వారా అనేక మంది, వందల వేల మంది ప్రభావితులయ్యారు, జ్ఞానం తెలుసుకున్నారు. అది కిందట ఎపిసోడ్లో అది కంప్లీట్ చేయటం జరిగింది. అయితే దాంట్లో సరిపెట్టుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీ అందరికీ తెలుసు, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే కేరళ రాష్ట్రంలో తోమా గారు పరిచర్య చేస్తున్న రోజుల్లో మరి బ్రాహ్మణ పండితులు అందరూ కూడా సూర్యుడికి దండాలు పెడుతూ ఉన్న సమయంలో ఇది తప్పు, బైబిల్ ప్రకారం అసలు దేవుడు ఈయన అని చెప్పినప్పుడు వాళ్ళు ఈ గ్రంథాలు చదవలేదా? పరవస్తు సూర్యనారాయణ గారు చదివినటువంటి వేదాలు అందరు బ్రాహ్మణ పండితులు చదవలేదా? మరి వాళ్ళందరూ యేసు ప్రభు వైపు వారు ఎందుకు చూడలా? ఈయన ఎందుకు చూచాడంటే అది వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఉంటుంది. దేవుడు వాళ్ళ స్వాతంత్రం ఇచ్చాడు. వాళ్ళు ప్రభువుని నమ్ముతారు లేక తెలియదు. వాళ్ళకి తెలిసినా కూడా ఈ యొక్క శ్లోకం సర్వపాప పరిహారం అనే శ్లోకం తెలియనటువంటి బ్రాహ్మణ పండితులు ఎవరుంటారు? ఈ శ్లోకం ఉందని తెలుసు కదా. మరి ఈ శ్లోకం అన్నప్పుడు ఇలా చేసింది వేరే ఎవరు కాదు, ఈయన ఒక్కడే కదా. కాబట్టి ఈయనే దేవుడని వాళ్ళందరూ ఎందుకు గ్రహించలేదు అని అంటే అది వాళ్ళు
సరిపెట్టుకునే ధోరణి. అందుకనే దేవుడు బలవంతం చేయరు ఎవరిని. అందరికీ తెలుసు, ఎవరైతే దానిలో ఆ యొక్క దీక్ష, ఎవరైతే తపన ఉంటుందో వాళ్ళని ఆ యొక్క నిర్దోషంగా యథార్థంగా ఉండే వాళ్ళని ఎంచుకుని వాళ్ళకి ఈ పని చెప్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేదాలు చదివిన వాళ్ళందరికీ తెలిసే ఉంటాయి, కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? నాకు తెలియదు. నాకు మొన్నటి వరకు కూడా వేదాల్లో ఇవన్నీ ఉన్నాయని నాకు తెలియదు. కాబట్టి ఎవరికి నాకు తెలిసిన కోట్ల మంది హిందువులకి వేదాల్లో ఏముందో తెలియదు. అంచేత నేనేమో దేవుడు నాలో ఈ ప్రేరణ కలిగించడం జరిగింది. ఇక దేవుడి వైపు చూడటం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు. ఎందుకు అంత తేలిగ్గా పని జరిగేది కాదంటే, నేనే నా యొక్క సాక్ష్యాన్ని అందుకే ముందుకు తీసుకొస్తా ఉన్నా. నాకు విపరీతమైన కష్టాలు వచ్చినాయి. ఉద్యోగం అయితే మరి ఒక అధికారి ఉద్యోగం చేశా, కానీ నాకు అన్ని కష్టాలే. ఈ కష్టాలు వచ్చినప్పుడు మా దేవుళ్ళని ఇంకా ఎక్కువ ప్రార్థన, ఇంకా ఎక్కువ పూజలు చేసేవాడిని. తీర్థయాత్రలకు వెళ్ళేవాడిని. ఎవరు ఏది చేయమంటే అది చేసేసేవాడిని. ఎందుకు? ఈ పాపాలు పోవాలని. చాలామంది ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటంటే, అదేదో శని గ్రహానికి పూజలు చేయాలంటే ఎక్కడెక్కడో దొరికింది. శని దేవాలయాలు ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చెప్పి అన్ని దేవాలయాల్లో అక్కడ ఏవో ఉంటాయి ఆ తతంగాలు అంతా చేసేవాడిని. కొంతమంది అయితే నవగ్రహాలు పూజలు చేయాలని మీరు అనేవాళ్ళు. నవగ్రహాలు పూజలు చేయాలని, ఆ పూజలకి ఫలానా గ్రహానికి ఇదంటే ఇష్టం, ఆ యొక్క ఆ 9 గ్రహాల వాళ్ళకి వీళ్ళకి ఇదంటే ఇష్టం, వీళ్ళకి ఈ ధాన్యం అంటే ఇష్టం, ఆ ధాన్యం ఇష్టం అని చెప్పి, పంతులు గారు ఇవన్నీ మీరు తీసుకురండి, కొద్దిగా మీకు పూజలు చేస్తాం అనేవాళ్ళు. నా యొక్క కష్టాలు పోవాలి, ఏమన్నా అయిపోని అని చెప్పి అనుకుని, నేనైతే కాసిన తేవాలని అంటారు కదా, అన్ని కిలోలు కొనుక్కుని వెళ్ళిపోయేవాడు ఈ ధాన్యాలు. మరి అట్లా కిలోలు కొనుక్కెళ్ళిపోయి నవగ్రహాలకి పూజలు చేయాలని తీసుకెళ్తే ఆ పంతులు గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇన్ని తీసుకొస్తున్నాడు నేను? సరే వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు ఇంట్లో వాడుకుంటారనుకో. మనకు తాపత్రయం ఏంటంటే, మన మీద ఉన్న ఏ పాపం ఉందో మనకు తెలియదు కాబట్టి ఆ పాపం పోవాలి కాబట్టి ఇంకెక్కువ చేయాలని అట్లా చేస్తూ ఉండేవాడు నేను. సరే అంతా అయిపోయింది, కష్టాలు వచ్చినాయి, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇక దేవుడి వైపు, యేసు ప్రభు వైపు చూడమని వీళ్ళు అందరూ చెప్తున్నారు. నేను ససేమిరా యేసు ప్రభు వైపు చూడను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే, ఈ జీవితం, ఈ జన్మ ఇలా ముగించిపోవాల్సిందే. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక నేను యేసు ప్రభు వైపు చూసే మార్గమే లేదు, ఏదైతే ఏమైంది అని చెప్పి అట్లా భీష్మించి కూర్చున్నా. ఎప్పటిదాకా భీష్మించి కూర్చున్నాను? దేవుడు ఆయన అంతటా ఆయన ఇంటర్ఫీర్ అయ్యి, ఎవరు చెప్పినా ఇంటలేదు, మొండికటంలాగా ఉన్నాడు అనుకున్నా. మరి నా మీదే దేవుడి దృష్టి ఎందుకు పడింది అని అంటే, బహుశా 101:6 కీర్తన ప్రకారం అయి ఉండొచ్చు. ఈయన యథార్థవంతుడు, ఈయన నా వైపు చూడాలి, ఈయన ద్వారా నా సేవ జరగాలంటే అనేక మందికి ఈయన మాటలు వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నన్ను వదిలిపెట్టలా. నేను చర్చికి వెళ్ళకపోయినా నాకు దర్శనమే దర్శనం. బైబిల్ గ్రంథం ఇప్పించేస్తున్నాడు, మరి బాప్తిజం తీసుకోమన్నట్టు ఇట్లా వచ్చేస్తున్నాయి దర్శనాలు. అప్పుడు ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ప్రథమంగా పెట్టాలి. అది నేను నా బుక్లో రాయటానికి వీలు పడలా ఆ రోజుల్లో. అది మీకు చెప్పాలనే ఈ ఎపిసోడ్లో అది కవర్ చేయాలనే నా ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, మా గ్రామంలో, మరి నేను విజయవాడలో ఇల్లున్నా, నేను మా గ్రామంలో సెటిల్ అయ్యా, అది అద్దెకిచ్చి. మా గ్రామంలో మరి ఈ యొక్క కష్టాలు వచ్చినాయి, అందరికీ తెలిసిన విషయం అది. అక్కడ ఉంటుండగా యేసు ప్రభు వైపు చూడాలి అని ఎవరు చెప్పినా నేను విన్నాను పరిస్థితుల్లో. ఒకరోజు రాత్రి ఒక దర్శనాలే కదా, నేను యేసు ప్రభు వైపు చూడలేదు కానీ నాకు దర్శనాలు వచ్చేస్తున్నాయి కదా, యేసు ప్రభు వారు నాకు దర్శనాలు చూపించేస్తున్నాడుగా. అంటే ఆయన అనాది కాల సంకల్పంలో నా మీద ఏదో దృష్టి ఉన్నట్టుంది. మరి ఈ కష్టాలు రావటానికి కూడా కారణం బహుశా నేను ఆయన వైపు చూడాలనేది ఆయన కోరిక, ఆయన ఆలోచన అయి ఉంటుంది. కానీ మనం కష్టాలు వచ్చినా లెక్క చేయట్లా, ఆయన వైపు మట్టుకు చూడట్లా. అప్పుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం చాలా స్పష్టంగా, పల్లెటూరు మాది, మా ఇల్లు మా తమ్ముడు గారి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. మా తమ్ముడు గారి ఇంట్లో
వాళ్ళు అప్పుడే యేసు ప్రభువుని 2 నెలల క్రితం అనుకుంటా యేసు ప్రభువుని అంగీకరించారు. అంగీకరించే ముందు నా దగ్గరికి వచ్చారు, నన్ను అడిగారు పెద్ద అన్నయ్యగా సలహా కోసం. ఏముంది వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు, వచ్చారు. వచ్చేసి మేము యేసు ప్రభువుని అంగీకరించాలని నిర్ణయం. ఏముంది ఎందుకు అంత అవసరం ఏంటి, ఏ దేవుడైతే ఏంటి అని అంటే, ఏమో మాకైతే అన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, యేసు ప్రభువుని అంగీకరిస్తేనే మరి అవన్నీ పోతాయి అనుకుంటున్నాం, మేము నిర్ణయం తీసేసుకున్నాం వెళ్ళిపోతాం. మీ భ్రమే కానీ ఏ దేవుడైనా ఒకటి, ఇక్కడ ఒక దేవుడు గొప్ప అని ఓ దేవుడు కాదని అదేం లేదు, ఏ దేవుడైనా ఒకటే, మనం యథార్థంగా ఉంటే చాలు. సరే మీ ఇష్టం, మేము కాదంటామేమో అన్నాం. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మారు. వాళ్ళ ఇంట్లోనే ఒక కష్టం వస్తుంది, రేపు ఆ కష్టం వస్తుంది, అది పరిష్కరింపబడుతుంది. అది ఈరోజు ఎవరికి తెలియదు, కానీ నాకు దేవుడు రాత్రి దర్శనం చూపిస్తా ఉన్నాడు. వాళ్ళకి గేదెలు ఉన్నాయి, ఒక మంచి గేదె, మరి ఆ రోజుల్లోనే అది 50-60 వేలు ఖరీచేసే గేదె, అది చూడిది. అయితే దానికి ఆ ప్రసవం సమయంలో లోపల ఉన్న దూడ అడ్డం తిరిగిందట. 2-3 రోజులుగా అసలు అది ప్రసవం అవ్వట్లేదు, చాలా బాధపడుతుంది. వాళ్ళు ఏం చేశారు, పాస్టర్ గారిని పిలిచి ఆయన కొబ్బరి నూనె దాని మీద సిలువ వేసి, ప్రభువా దీనికి సుఖప్రసవం ఇట్లు చూడు అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళారు. మా పక్కన ఇల్లే కాబట్టి నేను చూస్తున్నా, నేను యేసు ప్రభువుని నమ్మలేదు కాబట్టి ఆ ప్రార్థన దగ్గర నేను వెళ్ళా. నమ్మిన వాళ్ళు వెళ్తారు, నేను బయట నుంచి చూస్తాను ఏం జరుగుతుందా అని. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. నేను ఆ తర్వాత వాళ్ళని పిలిచా. నేను ఆ గేదె పడే బాధ నేను చూస్తున్నా పక్కనే కాబట్టి. ఏంటి మీరు అలా చూస్తూ ఊరుకున్నారు, వెటర్నరీ డాక్టర్ని ఎందుకు పిలవలేదు, పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేపిస్తే అది అవుతుందా ఏంటిది పిచ్చితనం అని చెప్పి నేను కేకలేసేవాళ్ళని. సరే మా తమ్ముడు అన్నాడు, అన్నయ్య రేపు డాక్టర్ని కూడా పిలుస్తాంలే అన్నాడు. పిలవండి అని చెప్పాను. పిలిచారు డాక్టర్ని. ఇది లోపల మాల్ పొజిషన్లో వెళ్ళిపోయింది దూడ, ఇది ప్రస్తుతం అవట్లా. సరే డాక్టర్ గారు కూడా చాలా ప్రయత్నం చేశాడు. ఆ డాక్టర్ గారు ప్రయత్నం చేస్తే ఆ దూడ ఇంకా అడ్డం అయిపోయి ఇక అది ప్రసవం అయ్యే పరిస్థితి లేదు. అయితే ఆపరేషన్ చేయాలా, లేకపోతే లేదు, ఇక చచ్చిపోతుంది. గేదె దూడ కూడా ప్రాణ ప్రమాదమే. ఆ పరిస్థితికి వచ్చేసి డాక్టర్ గారు అన్నారు, ఒక ఐడియా ఉందండి, మరి మీరు ఇష్టపడితే అన్నారు. గేదెని బలవంతంగా అటు ఇటు పొర్లిస్తే ఒకవేళ లోపల దూడ సెట్ అవ్వచ్చు, మంచి పొజిషన్లోకి రావచ్చు, ఒకవేళ అలా కాకుండా ఉంటే చనిపోవచ్చు కూడా, మరి మీ ఇష్టం అన్నారు. సరే ఏదో ఒకటి చేయండి, మరి మీ ఆలోచన ప్రకారం ఆపరేషన్ చేయించాలంటే ఎక్కడో దూరం తీసుకెళ్ళాలి, ఆ వ్యాన్లో ఇదంతా జరిగే పనులు కావు అన్నారు. సరే చేయమంటే చేశారు. ఇది చేసిన తర్వాత అది లోపల పొజిషన్ సరి అయిపోయి సుఖప్రసవం అయిపోయింది. అంటే దూడ బయటకు వచ్చింది. దూడ చాలా పెద్ద సైజులో ఉంది. అంటే లోపల దూడ సైజు పెరగటం చేత అది ఏం చేసింది, అటు ఇటు తిరిగింది. లోపల తిరిగేప్పటికి అది మాల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఈ సంగతి అంతా జరిగింది. సరే అయిపోయింది. డాక్టర్ గారు నేను కూడా అనుకోలేదండి ఇంత ఇదవుతుందని. పోన్లే మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో ఆ దేవుడు చేశాడు ఇది అని వాళ్ళని అడిగాడు. అంటే వాళ్ళు మేము యేసు ప్రభువుని ప్రార్థన చేస్తాం, ఏమో దేవుడు సహాయమే, నేను కాదు చేసింది, నేను మామూలుగా ప్రయత్నం చేస్తే జరిగింది అన్నాడు. కానీ ముందు రోజు రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటో నాకు అర్థం కాక అట్లా పెట్టు కూర్చున్నా. ఆ దర్శనం ఏంటి అంటే, అది ఒక పెద్ద ఇంతలావు పాము, ఆ సాతాను పాము అంటాం మనం, ఇంతలావు. ఆ పాము ఒకటి వస్తూ ఉంది. ఈ గేదెని వాళ్ళ ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది, దాని కింద కడతారు ఆ గేదెని. అది అట్లా ఆ పాము ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్లేస్లోనే ఒక ముంగిస దాన్ని ఎదుర్కొంది. దాన్ని ఎదుర్కొని, మరి ముంగిస అంటే పాముతో ఫైట్ చేస్తుంది కదా, చేస్తుంది. కానీ ముంగిస చిన్నగా ఉంటుంది, అది పెద్దగా ఉంది. అది ఎంత పెద్దగా ఉన్నా ముంగిస చాలా ఫైట్ చేసింది. దాంతో ఎంతగా ఫైట్ చేసిందంటే, మరి అటు తిరిగింది ఇటు తిరిగింది, అట్లా దాని మెడ పట్టేసింది. ముంగిసి ఎగిరి అక్కడ పడిపోతూ ఉంటుంది కదా, మొత్తం మీద అది ఎన్ని ప్లాన్లు వేసినా దాన్ని మెడ పట్టేసింది. మెడ పట్టేసిన తర్వాత అది చాలా పెద్ద సైజులో ఉంది కాబట్టి అది దొర్లుతుంది అటు ఇటు. ఆ పాము దొర్లుతుంది ఇట్లా.
ఇది ఇది మెడను పట్టుకుని వదలట్లా, కాబట్టి దాంతోపాటు ఇది కూడా దొర్లుతుంది. ఏది ముంగిస కూడా చాలాసేపు, ఇదంతా కూసేపు కాదు, చాలాసేపు నాకు దర్శనం అట్లా వచ్చింది. ఈ దొర్లుతూ ఉంటే ఆ ముంగిస దొర్లుతూ ఉండగా ముంగిసకి గేదె పొదుగులాగా పొదుగు కనపడుతుంది. నాకు ముంగిసకి పొదుగు కనపడుతుంది ఏంటి ఏమో నాకు తెలియదు. గేదె పొదుగులాగా పొదుగు కనపడుతుంది ఎట్లా అది దొర్లుతూ ఉంటే. మొత్తం మీద దొర్లిన తర్వాత అది దాన్ని మెడ కట్ చేసింది. ముక్కలు నా కళ్ళ ముందే చూసా. ముక్కలుగా కట్ చేసేసింది. ఇదేది దాన్ని కళ అంతమైపోయింది. నాకు మామూలుగా ఏం అర్థం అవ్వలేదు. ఎందుకంటే ముంగేస పాము ప్లేస్ మట్టుకి ఒకటి, ఆ గేదెని కట్టే ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఫైటింగ్ అయి ముంగేస జయించింది, పాము చచ్చిపోయింది. ఇది జరిగిన కథ. కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియక మేలకుండా ఊరుకున్నా కదా. ఆ రేపు ఎప్పుడైతే ఈ గేదెని అటు ఇటు పొర్లిస్తున్నారో, నేను మా ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే రాత్రి ముంగేస పాము ఎలా అందో ముంగేస కూడా అలా అన్నప్పుడు ముంగేసకి గేదె పొదుగు ఎట్లా కనిపించిందో, ఈ పొర్లిస్తుండగా గేదె పొదుగు మనకు కనపడుతుంది కదా, అది కనపడుతుంది. ఇదేంటి రాత్రి ఇలాగే కనపడింది, ముంగేసకి కనపడింది ఎలా, గేదెకి పొదుగు ఇప్పుడు ఉంది, రాత్రి ముంగేసకి కనపడింది ఎట్లా? కనపడిన తర్వాత అది ఫైట్ చేసి ఎవరిని చంపింది? పాముని చంపింది. అంటే అర్థం ఏంటి? పాము అనగానే సాతాను మనకు తెలుస్తుంది కదా, అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సాతానుడు మనుషుల మీదే కాదు జంతువుల మీద కూడా ప్రభావం చూపిస్తాడు. సాతానుడు ఎట్లా చూపించాడంటే, వీళ్ళు అంత క్రితం 2 నెలలే అయ్యింది యేసు ప్రభువుని అంగీకరించి. సాతానుడు ముందుగా ఆయన ప్రభావం చూపిస్తాడు. కొంత ఎటు చూపించాలో తెలియక మొత్తం మీద జంతువు మీద, వాళ్ళ గేదె మీదగా చూపించాడు. కానీ దేవుడు ఆదుకుంటాడని చెప్తున్నాడు. ఈ సాతాను ప్రయత్నం ఏంటంటే గేదెకి దూడ అడ్డం తిరిగేటట్టు చేసేసి ఆ రకంగా గేదెని చంపేసేటట్టుగా, అంటే ఒక నష్టం జరిగేటట్టుగా. వీళ్ళు ఇది చూసి, ఇదిగో సాతానుడు ఎందుకు చేశాడో పని అంటే, వీళ్ళు ఇది చూసి మనం యేసు ప్రభు వైపు చూసినా, మనం ప్రార్థనలు చేయించినా మనకి గేదె బతకలేదు అని అనుకుని మళ్ళీ వెనక్కి విగ్రహారాధనలోకి వచ్చేస్తారనే ఉద్దేశం సాతానుడికి ఉంటుంది. కానీ దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏం చేశాడు? ఈ సాతాను ప్రయత్నాలు తిప్పికొట్టాడు. ఎట్లా తిప్పికొట్టాడు అని అంటే, ముంగిస రూపంలో వచ్చి దాన్ని చంపటం అంటే అర్థం, ఆ యొక్క డాక్టర్ గారికి ఆలోచన ఇవ్వటం. ఏం ఆలోచన? దీన్ని పొర్లిస్తే అనే ఆలోచన కలగజేశాడు. లేకపోతే ఆయనకి ఆ ఆలోచన రాదు. పొర్లిస్తే అనే ఆలోచన ఆయనకు కలగటం, వెంటనే మేము వేస్తా అంటాం. ఇదంతా దేవుడు చేశాడు మా మనసుల్లో. కాబట్టి దేవుడు అక్కడ ఇంటర్ఫియర్ అయ్యి ఆ యొక్క సాతానుడు ఏదైతే జంతువు మీద ఆ ప్రభావం చూపించాడో దాని ప్రభావాన్ని తోసిపారేశాడు. గేదె మామూలు సుఖప్రసవం అయింది. ఎప్పుడు జరిగింది? ఇలా పొర్లించినప్పుడు జరిగింది. ఈ పొర్లించడం అనేది ఇలా జరగబోతుందని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. రేపు జరిగే సంఘటన, రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరిగినట్టు ఉంది ఈ సంఘటన అంతా. ముందు రోజు రాత్రి దేవుడు నాకు ఎట్లా చూపించగలిగాడు? రేపు ఇలా జరగబోతా ఉంది. సాతానుడు ఈ యొక్క గేదె మీద ప్రభావం చూపించి దాన్ని చంపేయటానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నేను ఒక దూతను పంపించి ముంగిస రూపంలో దాన్ని ఇలా చేయబోతున్నా, దాన్ని చంపబోతున్నా. సాతానుడు పారదోలబోతున్నా. చంపడం అంటే సాతాను కట్ చేయటం అంటే సాతాను పారదోలబోతున్నా. ఎట్లా పారదోలిపోతున్నాను? ఆ గేదెని ఎట్లా తిప్పే ఏర్పాటు చేపిస్తున్నా అని దేవుడు నాకు ముందే చూపిస్తాం. అప్పుడు నాకు అర్థమైంది. రాత్రి సీన్ అంతా నాకు కనపడతా ఉంటే, అమ్మో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకున్నా. ఎందుకంటే అప్పుడు దాకా ఏ దేవుడైనా ఒకటే అంటున్నా కదా, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు. ఇవాళ జరిగేది రాత్రి నాకు చూపించేశాడే, ఇలా పొరలటం సాతానును పారదోలటం జరిగింది అని చెప్పి నాకు అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని, మా తమ్ముడు మరదల్ని ఇద్దరిని పిలిచి, అమ్మా ఇలా జరిగింది, రాత్రి ఇట్లా దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలియదు. జరిగిన ప్లేస్ అయితే ఇది. ఈ రోజుని గేదెని ఎక్కడైతే మనం పొర్లించామో అక్కడ ఈ ఫైటింగ్ జరిగింది. ఈ ఫైటింగ్లో పాము చచ్చిపోయింది. మరి ఆ యొక్క ముంగేసకి గేదె పొదుగు నాకు కనిపించింది. ఇలా మూవ్ అవటం, అటు ఇటు తిరగటం ఇప్పుడు ఎట్లా జరిగిందో అట్లా రాత్రి కూడా కనిపించింది. ఎందుకో అర్థం కాదు. కాబట్టి ఇవాళ ఇక్కడ జరగబోతూ ఉంది. నేను ముంగీస రూపంలో నా దేవదేవతను పంపి సాతాన్ని
పారదోలబోతున్నానని రాత్రి చూపించాడు అని చెప్పడం జరిగింది. ఎంత కష్టపడి ఈ దర్శనం నాకు ఎందుకు చూపించాడు దేవుడు? వాళ్ళందరూ కూడా మరి దేవుడు మహిమ బయటపడింది అన్నమాట. ఎంత కష్టపడి దేవుడు నాకు ఎందుకు చూపించాడు అని ఎప్పుడు ఆలోచన వచ్చింది. అప్పుడు వరకు నా పంతం ఏంటి అంటే, నాకు దేవుడు దర్శనాలు అప్పుడు 3-4 వచ్చేస్తూ ఉన్నాయి. నేను దేవుడి వైపు చూడలా. దర్శనాలు అయితే వస్తున్నాయి. మా దేవుడు, నేను పంతం పట్టి ఉన్నా, మా దేవుడు కానీ దేవుళ్ళ ఎవరైనా దేవుళ్ళు అయితే నాకు ఒక దర్శనం చూపించాలి, మేము కూడా దేవుళ్ళు అని ఏదో దర్శనం ద్వారా బయటపడాలి. కానీ ఇక్కడ దర్శనంలో ఏం చూపిస్తున్నాడు? యేసు దేవుడని, ఆయనే కరెక్ట్ అని దర్శనాలు వస్తున్నాయి తప్ప నేను ఆరాధించి ఏ దేవుడు ఏ దర్శనం చూపించట్లే. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన ఒక్కడే దేవుడు కరెక్టు, మనం ఆరాధించే దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాకపోవచ్చు, కనీసం ఒక దర్శనం చూపించలేకపోయారు. రేపు జరిగేది మా తమ్ముడు గారు ఆరాధించే దేవుడు చూపించేశాడు. కాబట్టి ఈ దేవుడే కరెక్ట్ అని నిర్ణయం చేసుకుని వెంటనే చర్చికి వెళ్ళటానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అంత బలమైన దర్శనం రాకపోతే నేను వెళ్ళను అంత తేలిగ్గా. ఇంకా కొన్నాళ్ళు వేచి చూసేవాడిని, ఎన్నాళ్ళు చూసినా ఆలోచించేవాడిని ఆలోచించేవాడిని. ఎన్నాళ్ళు చూసినా ఏ దర్శనం ఏ దేవుడు చూపించలేకపోతే ఇదేదో అబద్ధం లాగా ఉందనుకుని వెళ్ళేవాడిని. అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవటానికి వీలైంది ఆ దర్శనం. ఇట్లా చూపించగలిగే దర్శనాలు చూపించగలిగేటువంటి గొప్ప దేవుళ్ళు ఇంకెక్కడైనా దేవుడిగా చెప్పబడి ఎవరైనా చేశారా? ఎవరికైనా లేదు. కాబట్టి ఇటువంటి సంఘటనలు నా జీవితంలో జరిగింది. మరి నాకేమైనా లాభం జరిగిందా యేసు ప్రభు వైపు చూడటాకంటే? ఏమి లాభం జరగలా. నాకు జరిగిందల్లా ఒకటే, ఆయన దేవుడని నా కళ్ళు తెరిపించాడు. బైబిల్ గ్రంథం నా చేతికి ఇచ్చిన, బైబిల్ గ్రంథం అది చదువుతుంటే అది అర్థమవుతున్నా ఇంకా చర్చికి వెళ్ళలే. నేను బైబిల్ గ్రంథం చదువుతుంటే అర్థమయ్యేటట్టు చేశాడు, ఈయనే దేవుడు అని తెలుస్తూ ఉంది, కానీ చర్చికి వెళ్ళట్లా. ఇంకో ప్రయత్నం చేద్దాం, మరి మన దేవుళ్ళు ఎక్కడన్నా ఓ దర్శనం చూపిస్తారేమో అని చెప్పి ఆలోచన తప్ప చర్చికి వెళ్ళడానికి మనసు అంగీకరించట్ల. కాబట్టి సాతానుడు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సాతానుడు చేసే ప్రయత్నాలని అడ్డుకోగలిగినటువంటి దేవుడు ఎవరు అంటే ఈ దేవుడు ఒక్కడే. సాతానుడు చేసే ప్రయత్నాలను అడ్డుకోగలిగిన దేవుడు ఈ దేవుడు ఒక్కడే. ఇకపోతే మరి ఆ రకంగా నేను చర్చికి వెళ్ళటం బిగిన్ అవటం జరిగింది. జరిగిన తర్వాత 2014లో దర్శనం వచ్చేసింది. ఏమనంటే నువ్వు ఒక బుక్ రాయాలి, ఆ బుక్ అందరికి పంచాలి, అన్ని చర్చలకు అనేది వచ్చింది. ఈలోగా నేను ఏం బుక్ రాయాలో, నాకు ఏం రాయాలో తెలియని పరిస్థితుల్లో 2015లో వేదాలలో యేసు ప్రభు దర్శనం అని ఒక బుక్కు నేను బైబిల్ కొంటాకని విజయవాడ ఆల్ఫా బుక్ సెంటర్కి వెళితే ఈ బుక్ ఇలా ఆ షెల్ఫ్లో పెట్టి ఉంది, ఆ పుస్తకాలన్నింటిలో ఈ బుక్. దాని మీద బొమ్మ ఏముంది? ముని, ఒక ఋషి బొమ్మ ఉంది. పైన ఏమైనా ఉందో వేదాలలో యేసు ప్రభు దర్శనం అని ఉంది. ఇదేంటి యేసు ప్రభు వేదాల్లో ఉండటం ఏంటి? ఎవరికైనా ఊహకు అందుతుందా? మనకు తెలియదు. వేదాల్లో యేసు ప్రభు ఉండటం ఏంటి? ఆ యొక్క పర్వత సూర్యనారాయణ గారు చదివారు కాబట్టి ఆయన తెలుసు. ఏ హిందువు కానీ ఎవరికైనా కానీ వేదాల్లో యేసు ప్రభు ఉన్నాడని తెలుసా? తెలియదే. ఏంటో ఇదేదో గమ్మత్తుగా ఉంది. కింద గుండాబత్తిని అని ఉంది. గుండాబత్తిని దేవదానం గారని ఆయన రాశాడు ఈ బుక్కు. కాబట్టి నేను వెంటనే ఈ బుక్ కొనుక్కొచ్చేసాను. ఈ బుక్ చక్కగా చదివితే నాకు బాగా అర్థమైపోయింది. అమ్మో, ఇంత గొప్ప దేవుడా! మొత్తం అన్నీ చాలా శ్లోకాలు ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు పర్వత సూర్యనారాయణ గారు చూసింది 1-2 శ్లోకాలేమో, ఇక ఈయనైతే మొత్తం చాలా శ్లోకాలు ఇచ్చేసాడు. ఈ శ్లోకాలన్నీ చూస్తే అసలు యేసు ప్రభు వారు కళ్ళకు కట్టినట్టు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సృష్టికర్త మన భారతదేశంలో ఋషులకి ఆయన రాసేటప్పుడు ఈ శ్లోకాలన్నీ ఆయన పరిశుద్ధాత్మ పేరుతో రాయించడం జరిగింది. ఋషులకు కూడా తెలియదు ఏం రాస్తున్నారు. అట్లా కొన్ని శ్లోకాలు వచ్చినాయి. అటువంటి 12 శ్లోకాలు. అప్పుడు నాకు బుక్ రాయటానికి నాకు మెటీరియల్ దొరికింది. ఏంటి, ఏం రాయాలి బుక్? ఇది రాద్దాం. ఇది ఇంతవరకు కూడా ఎవరు ఎక్కడ లేదు. ఎంతసేపు ఆ యొక్క బైబిల్లో 4 మాటలే తప్ప ఇంకేం చెప్పట్లా. ఇప్పుడు నాకు దొరికి ఈ యొక్క బుక్ ఆధారం చేసుకుని నేను 12 శ్లోకాలు దాంట్లో పెట్టి ఇదిగో ఇట్లా వెతిక బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన సృష్టికర్త అని ఎట్లా తెలిసింది. అలాగే ఇప్పుడు మీకు చెప్తున్నానే సృష్టికర్త అని ఇవన్నీ రాసుకుంటూ వచ్చి ఇదిగో ఈ గ్రంథం ద్వారా వేదాల్లో యేసు ప్రభు వారు ఈ శ్లోకంలో ఉన్నాడు అని చెప్పి రాయటం జరిగింది. ఆ బుక్కు మరి 56 పేజీల బుక్కు నేను మొదటి ముద్రణ 5,000 కాపీల బుక్స్ ఉచితంగా పంపిణీ చేసినప్పుడు
అనేక మంది చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా నన్ను ప్రశ్నించారు. ఇదేంటి అట్లా ఎట్లా మీరు ఎట్లా రాస్తారు, అదేంటి మా వేదాల్లో మీ దేవుడు ఎందుకుంటాడు, అట్లా ఇట్లా అనేక ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్న అన్నిటికీ ఆన్సరు తర్వాత ఎపిసోడ్లో, నెక్స్ట్ ఎపిసోడ్ 64వ ఎపిసోడ్లో నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటి, దానికి ఆన్సర్లు ఏంటి, ఈ యొక్క వేదాల్లో యేసుప్రభు ఎందుకున్నాడు అనే విషయాలన్నీ మీకు వివరించాలనుకుంటున్నాను. ఇదంతా ఎందుకంటే నానా విధమైన జ్ఞానాన్ని నా ప్రజలకు నువ్వు అందచేయి అని దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించారు. అందుచేత ఈ జ్ఞానం అంతా మీకు రంగరించి పోస్తే మీ మనసుల్లో అది నాటుకుంటే అనేక మందికి మీ జీవిత పర్యంతం ఇవి చెప్పడానికి వీలవుతుందనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నా. నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటి, నేను ఏమి ఆన్సర్లు చెప్పానో అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. దేవుడైతే ఇప్పటికీ ఈ సాక్ష్యాన్ని మాటలను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క 63వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. బిడ్డల హృదయాలు తెరిచి విషయాలను గ్రహించే శక్తిని దయచేసి అనేక మందికి ప్రభువా ఈ మెసేజ్లు ఫార్వర్డ్ చేయటం, మెసేజ్లు అనేక మందికి అదేటట్టు చేయటానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించండి. మమ్మల్ని అందరినీ ప్రభువా మీ చేతుల కింద భద్రపరిచి కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా.